నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాఠశాలలో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలన్న సీఎం. గురుకులాల్లో తరచూ తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం. వయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు. పార్లమెంటులో ఆగని విపక్షాల ఆందోళనలు. అదానీ అంశంపై చర్చకు పట్టు, నిరసనల మధ్య వాయిదా. ఢిల్లీలో సోదాల సమయంలో ఈడీ సిబ్బందిపై దాడి. 5 నిందితుల్లో ఒకరు పరారు. హైదరాబాద్లో సందడిగా 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో. అత్యాధునిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న దేశీయ విదేశీ సంస్థలు. విద్యార్థుల వసతి గృహాల్లో తరచూ ఘటనలు చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, పాఠశాలలు గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు యత్నిస్తే చర్యలు తప్పవని, బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. పుకార్లతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. శారీరక వైకల్యం కోరి తెచ్చుకున్నది కాదని, ఆత్మవిశ్వాసంతో ఆ లోపాలను అధిగమించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఏమీ చేయకుండా కాలం గడిపేసి వారున్న సమాజంలో దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది పాల్గొంటున్న 2 రోజుల దివ్యాంగుల స్పోర్ట్ మీట్ను హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో మంత్రి ప్రారంభించారు. పారాలింపిక్స్లో పతకం సాధించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత దివ్యాంగులదని, అలాంటి వారిని వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మనం మళ్ళీ 3వ తారీఖు నాడు డిసెంబర్ 3 వరల్డ్ డిజేబుల్ డే చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. అప్పటి వరకు మన ఈ ఆటలు ఇవన్నీ దాదాపుగా మనం నవంబర్ 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి నిరాశ కాదు, ఉత్సవంగా జరుపుకోవాలి. మనలో ఉన్న క్వాలిటీస్ ఏదున్నా అదొక అద్భుతమే. మనకి ఇది లేదు అని బాధపడద్దు, ఇది ఉన్నది కదా, దీంతో మనం ఏదైనా సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు రండి. మంచి దృక్పథంతో, పాజిటివ్ ఆలోచనతో మీరు ఆడి ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి, మెలకువగా ఆడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఓటమి వచ్చినా ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. మేమందరం కూడా మా జీవితాలలో 1 సారి 2 సార్లు 3 సార్లు అనేక రకాలుగా ఓటములను ఎదుర్కొని ఈడికొచ్చినాం. జీవితంలో ఓటములు అనేది మనల్ని రాటు తేలుస్తాయి. అతిగా మద్యం సేవించి ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా లారీని నడిపిన ఓ డ్రైవర్కు పెద్దపల్లి న్యాయస్థానం 4 రోజుల పాటు రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి ఖమ్మం నుంచి కాగజ్ నగర్కు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ కోన్లను ఢీకొడుతూ నిర్లక్ష్యంగా వెళ్లాడు. ఈ విషయాన్ని గ్రహించిన పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు లారీని వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా లారీలు నడుపుతున్న దృశ్యాలను ట్రాఫిక్ పోలీసులు చిత్రీకరించారు. అనంతరం అతిగా మద్యం సేవించిన డ్రైవర్ గవండే బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా 300 వచ్చింది. దీంతో సదరు లారీ డ్రైవర్ను బుధవారం సాయంత్రం పెద్దపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవర్కు 4 రోజుల రిమాండ్ విధించారు. అతిగా మద్యం సేవించి లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు వెళ్లక తప్పదని న్యాయస్థానం హెచ్చరించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు 17,870 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు తెలిపింది. పంటల బీమాకు 1,300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటి వరకు 5,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.
ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వం రైతు పండుగ వేడుకలు జరుపుతోంది. మహబూబ్ నగర్ లో 25 విభాగాలకు చెందిన 150 స్టాళ్లు సిద్ధం చేసింది. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా సన్నాహాలు చేసింది. 3 రోజుల రైతు పండుగను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజా ప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల రైతులు సదస్సుకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు 5,000 మంది చొప్పున ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతుల్ని సమీకరించాలని భావిస్తున్నారు. కర్షకులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు సదస్సులో పాల్గొంటారు. రైతు పండుగకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సర్వం సిద్ధం చేశారు. పంటలు ప్రదర్శించేందుకు స్టాళ్లు, వాహనాల కోసం పార్కింగ్, మంచినీళ్లు సహా ఇతర ఏర్పాట్లు చేశారు. రైతు పండుగకి పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ 3 రోజుల పాటు రైతు పండుగ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానీ, అదేవిధంగా మన విత్తనాలు, తర్వాత ఫెర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత ఇలాగా అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు, వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయబోతున్నారు. ఏడాది పాలనలో రైతుల్ని విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ జరుపుతున్నారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్లోని 9 హామీల్లో ఒక్కటి అమలు చెయ్యనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేస్తున్నారా అని నిలదీశారు. 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నారా అని సీఎంని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నిండా ముంచారని ఆక్షేపించారు. ఏడాది పాటు రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాపాలనా విజయోత్సవాలు, రైతు పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారాస ఎన్నికలకు ముందు హామీలిచ్చి 10 ఏళ్లలో అమలు చెయ్యలేదని, తాము మాత్రం ఏడాది కాలంలోనే హామీలు అమలు చేస్తోందని కొల్లాపూర్లో అన్నారు. భారాస హయాంలో వ్యవసాయ పథకాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిచి మాట నిలబెట్టుకుంటోందని చెప్పారు. మిగిలిపోయిన రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 30వ తేదీన ప్రకటన చేస్తారని జూపల్లి తెలిపారు. ప్రతిపక్షంలో మాట్లాడుతారు, ఎందుకు సంబరాలు? గతంలో మీరు 10 సంవత్సరాలు చెప్పి కూడా చెయ్యనివి ఈనాడు మన ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చినా, 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి చిప్ప చేతికి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు కావచ్చు రకరకాల చేస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొత్తం మానిపేసింది, ఏవి చేయలే, అన్నీ కూడా మూలపడేసింది. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఈనాడు ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది. ఏం చేసింది అని. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలనా విజయోత్సవాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు చెరువు పూర్తి పర్యవేక్షణ తమదేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్లోగా స్థాయి నివేదికను సమర్పించాలని సర్కారును ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్టీఎల్ ను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటికే జాప్యం జరిగిందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. పూర్తయ్యేదాకా తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటామని తేల్చెప్పింది. డిసెంబర్ 30లోగా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపుపై స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలోని రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జూలై 24న వ్యక్తిగతంగా హాజరైన హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ తమ పరిధిలో 3,532 చెరువులుంటే 230 తటాకాలకి ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. మరో 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని, అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. అందుకు 3 నెలల గడువు కావాలని కోరిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. జూలై 24 నుంచి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ప్రస్తుతం 2793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అందులో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కమిషనర్ 2525 చెరువులని చెప్పగా సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించింది. స్పందించిన ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ కమిషనర్ వచ్చే నాటికి గుర్తించిన చెరువుల వివరాలను సమర్పించారని, ప్రస్తుతం తాజా నివేదికలను సమర్పించామని వివరించారు. మరో 3 నెలల గడువు మంజూరు చేస్తే ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎఫ్టీఎల్ గుర్తింపు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని పేర్కొంది. డిసెంబర్ 31 దాకా ఎఫ్టీఎల్ పూర్తయిన చెరువుల వివరాలు, చేపట్టిన చర్యలపై స్థాయి నివేదికను సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మళ్లీ దృష్టి పెట్టింది. తక్షణమే వాటిని తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పలు ప్రాంతాల్లోని చెరువులను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తటాకాల వద్ద ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పునరుద్ధరణ చర్యలు మొదలుపెట్టనున్నట్లు రంగనాథ్ తెలిపారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టించిన హైడ్రా నీటి వనరుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఆ దిశగా ఇప్పటికే 27 చోట్ల అక్రమ నిర్మాణాలు నీలమట్టం చేసిన హైడ్రా కొన్ని రోజుల పాటు కూల్చివేతలకు దూరంగా ఉంది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకి ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న హైకోర్టు వ్యాఖ్యలతో నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఇటీవలే మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు, న్యాయ నిపుణులు, పర్యావరణ ప్రముఖులతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన ఆయన చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా హైడ్రా అధికారులు బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఎర్రకుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వ్యర్థాలను తొలగించిన హైడ్రా తదుపరి కార్యాచరణ మొదలుపెట్టింది. స్థానికుల ఆహ్వానం మేరకు బండారి లేఅవుట్ ను సందర్శించిన రంగనాథ్ సమీపంలోని తుర్క చెరువు అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాదాపూర్, నార్సింగ్ ప్రాంతాలలో పలు చెరువులను పరిశీలించి స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గతంలో రెవెన్యూ అధికారులు చేసిన చెరువుల సర్వేపై ఆరా తీశారు. సర్వే రిపోర్టులను పునః పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణలు తక్షణమే తొలగిస్తామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నగర పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలోని చెరువులు కబ్జాలకు గురైనట్లు రంగనాథ్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పర్యటనలో రంగనాథ్ కి స్థానికుల నుంచి రకరకాల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు అన్యాక్రాంతంపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు చెరువు బఫర్ జోన్లో మట్టి నింపి పూడ్చారని ఫిర్యాదు చేశారు. హైడ్రా ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు శ్రీధర్రావుపై కేసు నమోదు చేశారు. ప్రతి చెరువును కాపాడేందుకు హైడ్రా కృషి చేస్తుందని, చెరువులు కబ్జా కాకుండా చూస్తామని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. తటాకాల పూర్తి వివరాలు సేకరించి కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే ఈ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్తో పాటు మహాయుతికి చెందిన ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఇప్పటికే హస్తినా వెళ్లారు. మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు చేసే అధికారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వదిలిపెట్టినట్లు సిందే నిన్న ప్రకటించారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని ప్రకటించడం ద్వారా బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఒక ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు అనే ఫార్ములా ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ నేత సీఎం కానుండగా శివసేన, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అమిత్ షాతో జరిగే సమావేశంలో మహాయుతి కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక అంశంపై మహాయుతి, ఎన్డీఏ నేతలు సమావేశ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ సీఎంగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాహాబాదీ మైదానంలో భారీగా జరగనున్న ఈ కార్యక్రమంలో
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సహా ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం నేతృత్వంలో కూటమి 56 చోట్ల విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం. నేనేమంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు. ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు. ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతాయి. అవి అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక నాకు సంబంధం లేదు, ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా. హండ్రెడ్ 100% సవాల్ ఏమంటున్నా, నేడు కంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు, అబాస్ పాలు కావద్దరే. మీకు రెండోది నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకి తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి. అదే అన్నా, నేను తీసిన దాంట్లోకే చెప్తున్నా. ఇదే పెద్ద సీక్రెట్ కాదు, దాపరికం కాదు, దాచుకునేది కాదు. క్లియర్గా దీంట్లో చూడండి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసారు, పక్కనే ఉన్నది. దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకుర్రు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తారు. అది ఇక ఉంటుంది కదా బాస్. రాజకీయాలలో ఏం చేస్తాం, ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. సరే, అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు, నా సలహా, మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి, తెలుసుకొని చేయండి. చేయొద్దని నేను చెప్పను, కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా. ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తారు. ఇష్యూ ఒకటి, ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి అది వదిలిపెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి అది తప్పు కదా. నేనేమంటున్నా, ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా పోతలేను. తప్పకుండా లీగల్ ప్రొసీడ్ కావచ్చు. కానీ నేనేమంటా అంటే బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి అని చెప్తున్నా. ఫర్దర్గా జరిగితే మాత్రం తప్పకుండా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. నేనేమంటున్నామా, అది మన గవర్నమెంట్ కాదమ్మా. అది దానంతా ప్రాసెస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా. మీకు MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వాళ్ళు ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు. స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, వేరే ఏమన్నా ఉంటే వాళ్ళు సింగిల్ విండోలో అప్లై చేస్తారు. సింగిల్ విండోలో ప్రాసెస్ జరుగుతుంది. అది పర్టికులర్ ఏమి ఉండదు.
నేను అంటుంది రాజమండ్రిలా. సంతోషం 2023 అంటూ వీళ్ళు రాజీనామా చేసింది 2016 మీ కాపీ ఇచ్చిన 2016 అంటే 7 ఏళ్ల తర్వాత. రెండోది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, అది తెలుసుకోమని. అది ఇచ్చేది అంతా సెంట్రల్ గవర్నమెంట్. లోకల్ ఫెసిలిటీస్ కోసం సింగిల్ విండోలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు, అది రొటీన్ ప్రాసెస్. అది సంబంధం లేని అంశాన్ని బురదజల్లు. నేనేమంటా, వాళ్ళు పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని వాళ్ళు వద్దంటారు ఫ్యాక్టరీ. అక్కడ మీరు అది చేయమంటే అది వదిలిపెట్టి ఇదేం చెప్పుడా? రెండో వాళ్ళే చెప్తారు, పెట్టిస్తున్నాం మేమే అంటారు, రెచ్చగొడుతున్నాం మేమే. పెట్టించేటోళ్ళం మేమే అయితే రెచ్చగొట్టేటోళ్ళం మేము ఎందుకు అవుతాం? మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మా బాధ్యత ఏంది? ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అదే మా బాధ్యత. ఇప్పుడు మీకు వికారాబాదు లగచర్ల చూసారు. ఇనిషియల్గా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీ సమక్షంలోనే దీనికంతా ప్లాను స్కెచ్ చేసిందంతా కేటీఆర్ గారు, నరేందర్ రెడ్డి అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇప్పుడు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తే ఏం చెప్తారు? ఎటువంటి హరాస్మెంట్ జరిగింది, ఏ విధంగా టార్చర్ చేసిర్రు, ఏ విధంగా కొట్టినరు, మరి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పోయినప్పుడు చెప్తారు కదా. మీ పేపర్లో టీవీలో వస్తుంది కదా. దానికి ఈడ కూర్చోడంటే ఈడికెళ్ళి ప్లాన్ చేసిరని చెప్పారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు రియాలిటీ ఏందనేది తెలిసిపోయింది కదా. కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే, మీరు ఏదైనా బాధ్యతగా చేయండి, రియాలిటీగా పోండి. అన్నసరి లేనిపోని అంశాలని ఇష్యూ ఒకటి జరుగుతుందంటే మీరు మందు వేరే దగ్గర తోలాడతారు. ఇష్యూ దగ్గర తోలాడండి ఫస్ట్. ఇక నేనేమంటున్నా చూస్తుంది. ఇప్పుడు కోర్టు కూడా ఈరోజు ఏం కామెంట్ చేసింది ఫుడ్ పాయిజన్ మీద. ఇక మీ అటెన్షన్ డైవర్ట్ కావాలంటే ఏదో బట్ట ఒకళ్ళ మీద కాల్ చేసేసేయాలి, అది డైవర్ట్ అయిపోతుంది. అది కాదు కదా పద్ధతి. నేనేమంటున్నా బాస్, ఇప్పుడు ఏం సంవత్సరం అవుతుంది కదా, మాట్లాడి చూద్దాం. ఇక నేనేమంటున్నా, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, రైతులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, మహిళలు ఇబ్బందులు ఉన్నారు. ఆ పని చూడండి ఫస్ట్. థ్యాంక్ యూ. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖర్చును నియంత్రించడంపై సీఎస్ శాంతికుమారి దృష్టి పెట్టారు. కొత్త వాహనాలు కొనొద్దని, విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని ఆదేశించారు. కార్యాలయాల నిర్వహణలో గరిష్ట వ్యయ పరిమితి దాటొద్దని, విద్యుత్ పొదుపు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా అనవసర ఖర్చు తగ్గించాలని తేల్చి చెప్పారు. సర్కార్ కార్యాలయాలు, వివిధ శాఖల్లో ఖర్చుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాటించి అనవసర ఖర్చు తగ్గించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా ఖర్చు విషయంలో కఠినంగా ఉండాలని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పనిసరి అధికారిక కార్యక్రమాలు మినహా విదేశీ పర్యటనలను వీలైనంత వరకు నియంత్రించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తక్కువ మంది వెళ్లాలన్నారు. స్టడీ టూర్లు, సెమినార్లు, వర్క్ షాపుల కోసం ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికార నివాసాల్లో ఫర్నిచర్లు నిర్వహణలో గరిష్ట వ్యయం పరిమితిని ఖచ్చితంగా పాటించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాల వినియోగంలో పొదుపు పాటించాలని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించినట్లు తెలిపారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కూడా కొత్తవి కొనుగోలు చేయరాదని సీఎస్ స్పష్టం చేశారు. కార్యాలయాల్లో విద్యుత్ ఆదా చేయాలని తెలిపారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయాలని, ఉద్యోగులు వ్యక్తిగత ఎలక్ట్రికల్ పరికరాలను వీలైనంత తక్కువగా వినియోగించాలన్నారు. పలు పథకాలకు నిధులు సమీకరణతో పాటు ఆదాయం పెంపు మార్గాలపై సమీక్షల్లో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో పొదుపు చర్యల వల్ల ఏటా భారీగా నిధులు మిగులుతాయన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం, వనరుల సద్వినియోగం కోసం దుబారా ఖర్చు తగ్గించి కఠినంగా వ్యవహరించాలని ముఖ్య కార్యదర్శులకు సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా మండలి పదవుల కోసం పోటీ పెరుగుతోంది. 4 నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో లాబియింగ్ మొదలైంది. వచ్చే ఏడాది మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీ పదవుల గడువు ముగియనుండడంతో వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సి ఉంది. 4 ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్కు దక్కనుండడంతో పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అవకాశం ఇచ్చే దిశలో రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, యగ్గె మల్లేష్, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్ల పదవీకాలం వచ్చే మార్చి 29తో ముగియనుంది. మరోవైపు 2 ఉపాధ్యాయ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. అయితే ఆ 3 పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటా కింద మాత్రమే నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతుంది. అసెంబ్లీలో బలాబలాల దృష్ట్యా కాంగ్రెస్ కి 4, బీఆర్ఎస్ కి 1 దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎమ్మెల్సీల భర్తీపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నా విధేయులకే పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం, పీసీసీ హోదాలో ప్రతిపాదన చేసిన పార్టీ హైకమాండ్ వద్ద జరిగిన మార్పులు చేర్పుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. మార్చిలో ఖాళీ అయ్యే పదవుల్లో ఆయనకి అవకాశం లభిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మైనారిటీల్లో 5-6 పోటీ పడుతున్నా సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఫయూమ్ ఖురేషీకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి 1 ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వేళ టికెట్ కోల్పోయి బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి గెలుపు కోసం కృషి చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించి భంగపాటు గురైన ప్రవీణ్ రెడ్డి ఆ తర్వాత ఎంపీగా టికెట్ పొందలేకపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకొకటి మహిళకు ఇవ్వాల్సి వస్తే ఓబీసీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. గోషామహల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. కానీ ఆమె ఓడిపోయిన జాబితాలో ఉండటంతో ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సహా సీనియర్ నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం విధేయులుగా ఉన్నవారికే అవకాశమిచ్చే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కోటా కింద ఎంపికైన జీవన్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా కింద ఎంపికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, కుర్రా రఘుమొత్తం రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ పదవుల భర్తీపై మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో నేడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు.